అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి జనసంద్రమైంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో దేవరపల్లి హోరెత్తింది. హెలిప్యాడ్ వద్ద వైఎస్ జగన్కు పార్టీ శ్రేణులు, రైతులు, ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని పంట పొలాల్లోంచి రైతులు దేవరపల్లి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే వైఎస్ జగన్ దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకుంటారు. పొగాకు ధరలు, వేలం తీరును ఆయన పరిశీలిస్తారు. రైతులు, రైతు ప్రతినిధులతో వైఎస్ జగన్ ముఖాముఖి భేటీ అవుతారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతుల కష్టాలను అడిగి తెలుసుకుంటారు. గత నెల 22న జగన్ను కలిసిన పొగాకు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పొగాకు కేంద్రాల్లో కూటమి ప్రభుత్వ దారుణాలు చూడాలని కోరారు. రైతుల కోరిక మేరకు దేవరపల్లిలో పర్యటిస్తున్నారు వైఎస్ జగన్. వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటనలో భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది. హెలిప్యాడ్ వద్ద పోలీసులు కనిపించలేదు. హెలికాప్టర్ నుంచి దిగిన తర్వాత ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో జనం బ్యారికేడ్లు నెట్టుకుని హెలికాప్టర్ దగ్గరికి దూసుకొచ్చారు. వైఎస్ జగన్ వాహనాన్ని చుట్టుముట్టారు. హెలిప్యాడ్ వద్ద రోప్ పార్టీ తప్ప వేరెవ్వరూ కూడా కనిపించడం లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు Z+ కేటగిరీలో భద్రత కల్పించాలి, భద్రత ఉంది. అయినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. కూటమి ప్రభుత్వం పోలీస్ శాఖ వైఖరిపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారనేది వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. జనం రగులుతున్న వేళ, జగన్ కదులుతున్న వేళ, జనం 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 రగులుతున్న వేళ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. దేవరపల్లి పొగాకు యార్డ్కు ఆయన చేరుకోనున్నారు. మరి కాసేపట్లోనే దాదాపు 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్న డిస్టెన్స్ ఉన్న అభిమానుల జన సంద్రోహం మధ్య జరుగుతున్న కాన్వాయ్ ముందుకు కదలని సిచ్యువేషన్ కనిపిస్తోంది. కాన్వాయ్ చుట్టూ కూడా ఏ రకంగా రైతులు, పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఇసుకేస్తే రాలనంతగా అక్కడికి చేరుకున్న దృశ్యాలు.
కాన్వాయ్ను ముందుకి పోనివ్వాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనకి తరచూ ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. ఆయన దగ్గరగా చూడాలి, ఒక సెల్ఫీ దిగాలి, ఆయనతో కరచాలనం చేయాలి అనే ఉత్సాహం ప్రతిసారి ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది. ఒక్కసారి కాన్వాయ్ని ముందుకు కదలనివ్వండి అంటూ ఆయనే స్వయంగా అభిమానుల్ని, రైతుల్ని, అలాగే పార్టీ శ్రేణులు కూడా విజ్ఞప్తి చేస్తూ తనదైన శైలిలో అభివాదం చేస్తూ 2 చేతులు జోడించి పైకెత్తి ఆయన ముందుకు కదలమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈరోజు పొగాకు రైతులకు అండగా వారు పడుతున్న బాధలను స్వయంగా అడిగి విని తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాల పాలనలో ఏ రకంగా పొగాకు రైతుల్ని ఆదుకున్నారో రైతులందరూ కూడా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. ఒక్కసారి మద్దతు ధర తగ్గినా, వారి దగ్గర నుంచి ఏదన్నా వినిపించినా సబ్ కలెక్టర్లు వెంటనే రంగంలోకి దిగేవారు. వాళ్ళు ఏదైతే క్షేత్రస్థాయిలో ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా లేదా అడిగి తెలుసుకునేవారు. అది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మార్క్ఫెడ్ ద్వారా ఏ రకంగా పంటను కొనుగోలు చేశారనేది రైతుల మాటల్లోనే మనం ఉదయం నుంచి కూడా వింటూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. కానీ గత 2-3 సంవత్సరాలుగా ఏ రకమైన ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు, ఉత్పత్తి ఏ రకంగా తగ్గింది, అయినా కూడా గిట్టుబాటు ధర ఏ రకంగా ఇవ్వడం లేదు అనేది కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. దాదాపు 2,70,000 నుంచి 3 లక్షల వరకు ఒక ఎకరా పంటకు వస్తున్న ఖర్చు ఎక్కడ, వాళ్ళకి ప్రస్తుతం 1,50,000 కూడా అందని సిచ్యువేషన్లో 1,50,000 వరకు మేము నష్టపోతున్నామంటూ కూడా వాళ్ళు తమ వ్యధలను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గత నెల 22వ తారీఖున ఆయన నివాసంలో కలిసి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. ఒక్కసారి మార్కెట్ యార్డుకు వచ్చి తమ పడుతున్న బాధలను ఒక్కసారి చూడాలంటూ కూడా వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళ కోరిక మేరకు ప్రస్తుతం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. హెలిప్యాడ్ వద్దకు భారీగా చేరుకున్న ప్రజలు, జన సందోహం నడుమే ఆయన పర్యటన కొనసాగుతోంది. అయితే Z+ కేటగిరీ భద్రత ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరి ఆ తరహా భద్రత ఎక్కడుంది అనే ప్రశ్నకు సమాధానం మాత్రం మౌనమే సమాధానంగా వస్తున్న సిచ్యువేషన్ ప్రభుత్వం దగ్గర. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కావాలని చెప్పేసి పొగాకు రైతుల దగ్గర ఇబ్బంది చేసే విధంగా సిండికేట్లు అందరితో పాటు ఈ ట్రేడర్స్ కంపెనీతో కలిసి సిండికేట్ అయ్యి పొగాకు రైతులకు అన్యాయం చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మార్క్ఫెడ్ పెట్టి 350 కోట్ల రూపాయలు ఇచ్చేసి రైతులందరూ ఆదుకొని పొగాకు డైరెక్ట్గా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారు. ఈరోజు మీ దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, రాష్ట్రం ఎన్నో వేల కోట్ల అప్పులు తీసుకొస్తుంది. మీరు రైతుల కోసం, పొగాకు రైతులు ఆదుకోవడం కోసం కనీసం 400 కోట్లు 500 కోట్లు మార్క్ఫెడ్ పెట్టి కొనలేరా? మీకు ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు. రైతులంటే మీరు వ్యతిరేకంగా ఉన్నారు. రైతులు బాగుపడటం మీకు ఇష్టం లేదు. జగన్మోహన్ గారు మీటింగ్ పెట్టిన తర్వాత రైతులను ఆదుకోవడం కోసం నేను వస్తానని చెప్పిన తర్వాత మీరు సెంట్రల్ మినిస్టర్లు మీరందరూ కలిసేసి బ్యార్నీకి 50,000 రూపాయలు ఇస్తున్నారు. మేము అడిగింది ఏంది? కనీస గిట్టుబాటు ధర పొగాకు 250 రూపాయలు, 275 రూపాయలు కేజీ లేకపోతే రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక బ్యార్నీకి 3 లక్షల రూపాయలు లాస్ వస్తుందని మేము చెప్తా ఉంటే మీకు 50,000 రుణం ఇస్తామని చెప్పి అంటున్నారు. లో గ్రేడ్ 100 రూపాయలు పెట్టి కొంటాయి, దానికి 10 రూపాయలు ఇస్తున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ మీరున్నప్పుడు కానీ ఎప్పుడైనా లో గ్రేడ్కి 100 రూపాయలు పెట్టి కొన్నారా? లో గ్రేడ్ ఇక్కడ 180 రూపాయలు కానీ తక్కువ లేనప్పుడు మీరు 100 రూపాయలు పెట్టి ఎలా ఫిక్స్ చేస్తారు? మీరు కావాలని చెప్పి రైతులు వెన్నుపోటు పొడుస్తూ పొగాకు రైతులకు అన్యాయం చేస్తూ దళారుల మొత్తాన్ని, ట్రేడర్స్ని, కంపెనీలని కావాలని చెప్పేసి మీరు కుమ్మక్కయ్యి ఈ రాష్ట్రంలో ఉన్న పొగాకు రైతుల మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి అన్యాయం చేస్తున్నారు. దయచేసి మాకు ఇదొద్దు. 50,000 రూపాయలు ఎవరు అడగట్లా, మీ ముష్టి ఎవరు అడగట్లా, వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. కావాలని చెప్పేసి ట్రేడర్స్తో కుమ్మక్కయ్యారు. ఇప్పుడైనా మేల్కొని మీరు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశారు అదేవిధంగా మార్క్ఫెడ్ మీరు రంగంలో దించేసి మీరు రైతులకు ఇబ్బంది లేకుండా కనీసం గిట్టుబాటు ధర ఒక కేజీకి 250 వచ్చేట్టు మీరు కొంటే తప్ప ఈ పొగాకు రైతులు నిలబడే పరిస్థితి లేదు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. దయచేసి వాళ్ళకి ఇబ్బంది చేయకుండా రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం. పొగాకు రైతులే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల పంటలు వేసిన రైతులు కూడా ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉన్న పరిస్థితి, గిట్టుబాటు ధర కోసం రోడ్లెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు మేము రైతులను ఆదుకుంటాము, అది చేస్తామని చెప్పి ఎలక్షన్లు చెప్తామని చెప్పారు. ఎలక్షన్లు అయిన తర్వాత వరికి గిట్టుబాటు ధర లేదని చెప్పి మేమందరం మొత్తుకుంటే వరి పంట నేను తినట్లేదు, మీరు కూడా తినొద్దురా స్వామి, మేము గిట్టుబాటు ఇట్లేదు అన్నారు. మొక్కజొన్న కానీ, మిర్చి కానీ, పొగాకు కానీ ఈ రాష్ట్రంలో పండించిన ఏ పంటకైనా ఈస్ట్ వెస్ట్లో కోకో పంటకు ఇబ్బంది జరిగేసి 300 రూపాయలు మాత్రమే ఉందని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తే మీరు కనీసం పట్టించుకోవట్లా. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 700 రూపాయలు 1000 రూపాయలు కోకో కేజీకి ఉంటే ఇప్పుడు 300 రూపాయలు ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని నడ్డి విరిచే ప్రోగ్రాం తప్ప రైతు
రైతులకి న్యాయం చేసే ప్రోగ్రాం చేయట్లేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మేర్కోండి. మీరు మాట్లాడితే కంపెనీ అని చెప్పేసి లక్షలు వాళ్ళు ధరాధరం చేస్తున్నా కానీ ఈ రాష్ట్రానికి అన్నం పెట్టే రైతుల్ని మీరు పూర్తిగా దూరం చేసుకొని రైతుల్ని వెన్ను విరిచే ప్రోగ్రాం చేస్తున్నారు. దయచేసి మేల్కోండి. ఈ రాష్ట్రంలో పొగాకు రైతులు కానీ మిగిలిన రైతుల కోసం మీరు గవర్నమెంట్ దిగి వచ్చి అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కష్టాలు తెలుసుకొని హుటాహుటిగా ఈరోజు ఇచ్చారు. మళ్ళీ అవసరమైతే ప్రకాశం జిల్లా కూడా వస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా రైతుల పక్షాన్ని పోరాడుతూ ఉంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు న్యాయం చేసుకోవడం కోసం, రైతులకు న్యాయం జరిగేదాకా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూనే ఉంటారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడే రైతులకి న్యాయం జరిగింది. చంద్రబాబు పూర్తిగా రైతులు వెన్నెముక్క విరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తున్నట్టు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజన్న బిడ్డడు ఏ యుగ పురుషుడో కాడు మన అందరిలో ఒకడు ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు వాడెవ్వడు వీడెవ్వడు జగనన్నకు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.